హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. మేమైతే ఇప్పుడు చెన్నై సెంట్రల్లోని వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాము. ఊటీ ట్రిప్ డే 2 మనం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాము. చెన్నై సెంట్రల్ నుంచి మెట్టుపాలెంకి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే బోర్డ్ అయిపోయామండి. లోపల చూసుకుంటే ఇదే నా బెడ్. నేనైతే వచ్చి కూర్చున్నాను, చూసుకుంటున్నాను నా బెడ్, నా నెంబర్ అంతా. నాకైతే లోయర్ బెడ్ దొరికింది. నేనైతే చాలా హ్యాపీ. ఇక నిద్రపోయి మార్నింగ్ లేస్తే ఊటీ ట్రిప్లోని డే 2 అయితే స్టార్ట్ అయిపోతుంది. మెట్టుపాలెం 2 కిలోమీటర్స్ ఉందండి. దానికి ముందు వ్యూ చూడండి ఎలా ఉందో, అక్కడ ఉండే విలేజ్ అంతా. మెట్టుపాలెంకి అయితే మేము వచ్చేసాము. మాకు ఇక్కడ రాగానే టాయ్ ట్రైన్ అయితే కనిపించింది, బ్రిటిష్ కాలం నాటి. ఇది చాలా బాగుంటుందండి, స్టీమ్ ఇంజన్తో నడుస్తుంది. ఈ ట్రైన్ జర్నీ మేము కూడా చేస్తామండి. అయితే ఇక్కడ కాదు, ఊటీలో కొన్నూరు టు ఊటీకి వెళ్ళడానికి మేమైతే ఈ ట్రైన్ని బుక్ చేసుకున్నాము ఆల్రెడీ. ఆ జర్నీ వీడియోస్ కూడా మీకైతే నేను చూపిస్తాను. ఆ ట్రైన్ ఆ పొగను వదిలే దృశ్యాలు నాకు చాలా ఆకట్టుకుంటున్నాయి. మేము ఇక లేట్ చేసుకోకుండా మెట్టుపాలెం నుంచి కొన్నూరుకు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇక మనం ఎక్కేసి మన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. చూడండి, మనకి స్టార్టింగ్లోనే ఒక కొండ వచ్చింది. ఆ కొండను చూస్తుంటే ఇది విఎఫ్ఎక్సా లేకపోతే గ్రాఫిక్సా అన్నట్టుగా ఉంది. కానీ ఇది పైవాడి సృష్టి. దీంట్లో ఎటువంటి లోటుపాట్లు మీరు చూడరు. ఇక కొన్నూరుకి వచ్చేసి రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇదే మా బిల్డింగు. ఈ బిల్డింగ్లో అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. నేనైతే హ్యాపీ. ఈ బిల్డింగ్ మీద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉందండి. మేమైతే ఇప్పుడు భూమి నుంచి చాలా ఎత్తులో అయితే ఉన్నాము. ఇంత ఎత్తులో కూడా ఇక్కడ వీళ్ళు ఈ పర్వతాల మీద ఇల్లు కట్టడం అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఈ కొన్నూరులో మనకి టూరిస్ట్ స్పాట్స్ అయితే చాలా ఉన్నాయండి. మనం అక్కడికి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసాము. ఇదిగోండి, బయలుదేరిపోతున్నాము. స్టార్టింగ్లోనే మాకు మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపించాయి, అంటే వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో అందుకని నేనైతే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. మన ఇంటికాడ మనకు మేఘాలు చాలా ఎత్తులో ఉంటాయి, కానీ ఇక్కడ మేఘాలు మన కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ వ్యూని చూస్తూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుందంటే ఇది భూలోక స్వర్గమా అన్నట్టు అనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది ఈ వ్యూ అయితే. ఇక్కడ మీకు కనిపించేదంతా టీ పంట అండి. మనం టీ తాగుతాం కదా, దానికి సంబంధించిన ఆకులు ఇక్కడి నుంచే తుంచుతారు. ఇక్కడి రైతులు ఈ పంటను కొండల మీదే పండిస్తారు. ఆ మేఘాలు మనకన్నా చాలా కిందగా ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే మనసు పులకించిపోతూ ఉంది. నేను నా శ్రీమతితో ఈ పంటల్లోకి అయితే వచ్చేసానండి. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మనం చూసే ప్రతి మూమెంటు ఒకదాన్ని మించి ఇంకోటి ఉంది. ఆ సీనరీ అయితే చాలా బాగా ఉంది. ఇది ఊటీ ట్రిప్లోని డే 2 వీడియో. డే 1 వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి. మనం డే 2లో కొన్ననూరులో ఉండే అన్ని ప్రాంతాలని మనం కవర్ చేస్తాం, టూరిస్ట్ స్పాట్స్ని. అవన్నీ విజిట్ చేసి ఆ తర్వాత మనం ఊటీకి అయితే వెళ్ళిపోతాము. ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని నేను చేయాలంటే నన్ను ఎంకరేజ్ చేసే విధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ అయితే పెట్టండి. మీరు ఊటీ ప్లాన్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ కొన్నూర్ అనే ప్రాంతాన్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే ప్రాకృతిక అందాలను మీరు ఇక్కడైతే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కొన్నూరులోని హయ్యెస్ట్ పీక్ ప్లేస్ అన్నమాట. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం మీకు ఇవన్నీ మేఘాలు ఇవి ఇట్లా కనిపిస్తున్నాయి మీకు. మీలో ఎవరైనా నెల్లూరు నుంచి ఊటీకి ప్లాన్ చేసే ప్లాన్లో ఉంటే 10,000 అయితే మీరు పెట్టుకోవాలండి. 10,000లో మీరు ఈ ట్రిప్ని కంప్లీట్ చేసేయవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాటర్ ఫాల్స్ అయితే మీకు కనిపిస్తుంది.
ఈ వ్యూ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది రాజమౌళి సెట్సా లేకపోతే విఎఫ్ఎక్సా లేకపోతే గ్రాఫిక్సా అన్నట్టు నాకు డౌట్ వచ్చింది. అద్భుతంగా ఉందండి. ఇది ప్రాకృతిక అందాలు, ఆ దేవుడు సృష్టించిన అందాలు చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.